వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక దీక్షలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగర నియోజకవర్గ సీతానగరం మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కలిసి సీతానగరం బస్టాండ్ సెంటర్లో భారీ ఎత్తున మానవహారంగా ఏర్పడి వారి సమస్యల పట్ల ప్రభుత్వానికి భారీగా నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతు ప్రకటిస్తూ సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పల్లివేల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ గత 12 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేపట్టిన దీక్ష ప్రభుత్వానికి కానరాకపోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది వరకు ప్రభుత్వాలు కూడా అంగన్వాడీలకు సమస్యలు వచ్చాయని దీక్షలు చేపట్టారని, ఏ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టిన దాఖలా లేవన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సెంటర్ల తాళాలు బద్దలు కొట్టడం అరాచకత్వానికి తెలియజేస్తోందని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యను అర్థం చేసుకుని సానుకూలంగా పరిష్కరించాలని ఆయన కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హాయలకు, అంగన్వాడీలు నడిపించే పార్టీలకు సిపిఐఎంఎల్ పార్టీ తరఫు నుంచి ఇప్పుడు అభినందనలు. నా పేరు పల్లివేల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. అంగన్వాడీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది న్యాయమైన సమస్యలు. ఇది తీర్చమని 12 రోజులుగా ఎంఆర్ ఆఫీస్ కాడ పడుగాపులు కాస్తా ఉన్నారు. సీఎం గారు కనీసం పట్టించుకోకుండా, ఆయనకేమీ తెలియకుండా వదిలేసినట్టు వీళ్ళందరూ కూడా గాలి కుదిలేశారు. ఇది సరైన పద్ధతి కాదు. వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఇది పద్ధతి మార్చుకుని ఇలా న్యాయమైన కోరికలు తీర్చాలని మేము సీఎం గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ తాళాల బద్దలు కొట్టడం ఏదైతే ఉందో అది సరైన పద్ధతి కాదు. అంగన్వాడీ సంస్థ వచ్చిన కాడి నుంచి కూడా ఎప్పుడూ ఏ సీఎం కూడా తాళాల బద్దలు కొట్టించలేదు. ఈ తాళాల బద్దలు కొట్టించింది చాలా తప్పు అనేసి మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి ఖండిస్తా ఉన్నాం. ఇలా న్యాయమైన సమస్యలు తీరుతారని మేము వైసీపీ పార్టీని కోరుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ కార్యకర్తలకు మా ధన్యవాదాలు. పరిష్కరించాలి.